కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివాదంలో మాజీ ఐఏఎస్ అధికారి రాజేంద్ర పాల్ సింగ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. సింగ్ తో పాటు ఆయన భార్య హర్వీందర్ కౌర్, కుమార్తె మోహిని చావ్లాపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాజాగూడలోని తమ స్థలానికి సంబంధించిన వాస్తవాలను దాచిపెట్టి డెవలప్మెంట్ కు ఇచ్చి 30 అంతస్తుల కమర్షియల్ టవర్ నిర్మాణం ప్రారంభించి పలువురిని మోసం చేసినందుకు బాధితులు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. కాజాగూడ సర్వే నంబర్ 19లో రాజేంద్ర పాల్ సింగ్, ఆయన భార్య హర్వీందర్ కౌర్లకు 10.32 ఎకరాల స్థలం ఉంది. 2001లో 3 ఎకరాల 24 గుంటల స్థలాన్ని హర్వీందర్ కౌర్ తన కుమార్తె చేతనా కౌర్ కు గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారు. అనంతరం ఈ డీడ్ ను 2017లో రద్దు చేశారు. అయితే ఈ విషయాలను దాచిపెట్టి 2018లో ఆగస్టు 16న ఈ స్థలంలో కమర్షియల్ టవర్ నిర్మాణం చేయడానికి శాస్ ఇన్ఫ్రాతో రాజేంద్ర పాల్ సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. స్థలానికి సంబంధించి క్లియర్ టైటిల్ ఉన్నట్లు శాస్ ఇన్ఫ్రాను నమ్మించారు. దీంతో డెవలపర్ పలు యూనిట్లను ముందస్తుగానే విక్రయించారు. ల్యాండ్ లార్డ్ ఆర్పీ సింగ్ మీద ఉన్న నమ్మకంతో సాస్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన బిల్డర్ ఏం చేశాడంటే డెవలప్మెంట్ నిమిత్తం ఇచ్చిన 5 ఎకరాల 16 గుంటల స్థలంలో మొత్తం 36 అంతస్తుల స్ట్రక్చర్ ను పూర్తి చేశాడు. అయితే అవుట్ నిమిత్తం విక్రయించాల్సిన 3 ఎకరాల 26 గుంటల స్థలాన్ని ల్యాండ్ లార్డ్ అమ్మకుండా డెవలప్మెంట్ ఇస్తానని ఆ తర్వాత బేరమాడటం ప్రారంభించాడు. అవుట్ రేట్ లో అమ్మితే వచ్చే లాభం కంటే డెవలప్మెంట్ లోనే ఎక్కువ ఉంటుందనే విషయాన్ని ల్యాండ్ లార్డ్ కాస్త ఆలస్యంగా గ్రహించాడు. అదే విషయాన్ని బిల్డర్ కు సైతం చెప్పాడు. కోవిడ్ కారణంగా ఐటీ స్పేస్ కు గిరాకీ ఉంటుందో లేదోననే అనుమానంతో డెవలప్మెంట్ కు ఇస్తానని ల్యాండ్ లార్డ్ బలవంతంగా డెవలపర్ ను ఒప్పించాడు. అసలే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చెప్పిన మాట వినకపోతే ఇబ్బంది పెడతాడని అనుకున్నాడో ఏమో కానీ బిల్డర్ డెవలప్మెంట్ కి సైతం అంగీకరించాడు. అంటే ఇక్కడ ల్యాండ్ లార్డ్ మొత్తం 10 ఎకరాల్లో 2 ఎకరాల్ని మాత్రమే అవుట్ రేట్ గా విక్రయించి మిగతా 8 ఎకరాల స్థలాన్ని బిల్డర్ కు డెవలప్మెంట్ నిమిత్తం అంటగట్టేశాడు. దీంతో ల్యాండ్ లార్డ్ నిర్మాణ పనుల్ని చకచకా చేయడం మొదలెట్టాడు. అదే సమయంలో బిల్డర్ ప్రాజెక్ట్ రుణం కోసం బ్యాంకు దరఖాస్తు చేసుకుంటే అది కాస్త రిజెక్ట్ అయింది. కారణమేంటని విశ్లేషించగా ల్యాండ్ లార్డ్ డెవలప్మెంట్ నిమిత్తం ఇచ్చిన 3 ఎకరాల 26 గుంటల స్థలం మీద అతనికి హక్కులు లేవట. ఎందుకంటే ఆ స్థలాన్ని పెద్ద కూతురికి అప్పటికే గిఫ్ట్ డీడ్ చేసేశాడు. ఆ కూతురు మరణించడంతో దాని మీద ఆమె భర్తకు న్యాయపరమైన హక్కులు సంక్రమిస్తాయన్న విషయాన్ని తెలుసుకున్న బిల్డర్ పెద్ద కూతురికి సంబంధించిన క్యాన్సిలేషన్ రెక్టిఫికేషన్ డీడ్ చేయమని ల్యాండ్ లార్డ్ ని అడిగాడు. అందుకు అతను అంగీకరించకపోగా అమెరికా నుంచి ఒక లెటర్ ను బిల్డర్ కు పంపించాడు. కానీ ఆ పత్రం చెల్లదని బిల్డర్ తరపున లీగల్ టీం తెలియజేసింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఇంతలో సదరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేశాడంటే ఈ వివాదం సెటిల్ అయ్యేంత వరకు ఐ టవర్ లో కమర్షియల్ స్పేస్ ను సేల్ చేయకూడదని కమర్షియల్ కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చాడు. తర్వాత 2024 ఏప్రిల్లో రిటైర్డ్ జస్టిస్ సంతోష్ రెడ్డిని మీడియేటర్ గా పెట్టి సెటిల్మెంట్ అగ్రిమెంట్ కు బలవంతంగా బిల్డర్ అంగీకరించేలా చేశాడు. అంటే ఫోర్సుబుల్ గా డెవలప్మెంట్ కి కన్వర్ట్ చేశాడు. శాస్ ఐ టవర్ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ లో పలువురు 100 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2024 చివరి నాటికి దాదాపు 85% పనులు పూర్తయ్యాయి. ఈ సమయంలో తమ కుమార్తెకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ విషయం గురించి తెలిసింది. డెవలపర్ కు 255 కోట్ల రుణం ఇచ్చేందుకు ఓ బ్యాంక్ నిరాకరించడంతో టైటిల్ వివాదం వెలుగులోకి వచ్చింది. కుమార్తెకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ విషయాన్ని ప్రస్తావిస్తూ బ్యాంక్ రుణం నిరాకరించింది. దీంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో శాస్ ఐ టవర్స్ ఇన్వెస్టర్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. అసోసియేషన్ ప్రెసిడెంట్ బి చక్రధారి ఈ వ్యవహారంపై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులకు నోటీసులు జారీ చేయగా బుధవారం రాజేంద్ర పాల్ సింగ్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం తిరిగి వెళ్లిపోయారు. ఆరోపణల గురించి ఆయన్ను విచారించామని, ఆయన వాదనలు విని ఆధారాలు తీసుకున్నామని డీసీపీ ఎన్ శ్వేత తెలిపారు. కాగా ఇందులో పెట్టుబడులు పెట్టిన వారిలో న్యాయవాదులు, వ్యాపారులతో పాటు ఎన్ఆర్ఐలు కూడా ఉన్నట్లు సమాచారం.